హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ. ఎక్కువ టైం తీసుకోకుండా 10 to 15 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికోసం ప్రాన్స్ని నీట్గా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు కరివేపాకు అండ్ గార్లిక్ని కూడా అవన్నీ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం షాజీరా అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని తర్వాత దీనిలోకి గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ గార్లిక్ మనం పొట్టు మొత్తం తీసేసి సన్నగా కట్ చేసుకున్నామండి. ఆ గార్లిక్ అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా ఇట్లానే వేయించుకోవాలండి. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ యాడ్ చేసుకుందాము. ఇలా పచ్చివాసన పోయేదాకా మనం మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ప్రాన్స్ని బాగా కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారంతో కడిగి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని ఉప్పు పసుపుతో కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఉప్పు అండ్ పసుపుతో ప్రాన్స్ని వాష్ చేసుకున్నాం కాబట్టి ఈసారి ఉప్పు యాడ్ చేసినప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. సో ఫ్రాన్స్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని కుక్ అవనిచ్చాం కదా, ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఫ్రాన్స్లోని వాటర్తో అది కుక్ అయిపోయింది. సో ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకుందాము. ఉప్పు చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకొని ఎక్కువ అయితే అసలు మళ్ళీ బాగోదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ కొంచెం రెడ్ కలర్ కావాలంటే ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చండి. సో ఇది ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇలా ఉడికి వచ్చిన తర్వాత మనం లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాం. దీని ప్లేస్లో కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం మిగిలిన గార్లిక్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుంటున్నామండి. మిగిలిన వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోయి ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇలా గ్రేవీ అన్నా కూడా తినేసేయచ్చు, లేదు కొంచెం ఫ్రై లాగా కావాలంటే 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.